ఇది ఏముందిలే అనుకోవద్దు, చాలా కీలకమైన విషయం. అలా దీనులైన వాళ్ళందరికీ దేవుడు కృప చూపాడు. కోడిగుడ్లు ఇవ్వండి అని కొట్టుకాడికి పోతే దైవజనుడు పగిలిపోయినటువంటి గుడ్డు 15 పైసలు, పగలని గుడ్డు పావలా, 10 పైసలు తేడా వస్తుంది. అందుకని లీకేజ్ గుడ్లు తెచ్చుకునేవాడు. సేవకు వచ్చారు, డబ్బు లేదు. ఈయన పోతే ఆ కొట్టు, ఆ షాప్ ఆయన ఆ లీకేజ్ గుడ్లన్నీ తీసి పక్కన పెడతాడు. ఈయన వాంగని ఈయనకి ఇస్తాడు. గుడ్డు 15 పైసల కాటికి డబ్బులు కట్టి తెచ్చుకుంటాడు. మామూలు గుడ్డు అయితే పావలా. ఓ రోజు ఆ షాప్ ఓనర్ లేడు, ఆయన భార్య ఉందట. పోయాడు, అమ్మ గుడ్లు కావాలి అన్నాడు. మంచి గుడ్లు, ఫ్రెష్ గుడ్లు ఎన్ని కావాలని అడుగుతుంది. ఈ కాదమ్మా, పగుళ్ళు ఇచ్చిన గుడ్లు, లీకేజ్ గుడ్లు కావాలి అన్నాడు. ఆహా, నువ్వేనా, మా కుక్క కడుపు కొడుతుంది అందట. ముఖం మీద, ఆడమనిషి ముఖం మీద అంది దైవజనుడిని, మా కుక్క కడుపు కొడుతుంది నువ్వేనా? ఎంత ఇబ్బందికరమైన మాట అండి. అంటే ఏంటి, ఆ లీక్ ఉన్న గుడ్లు మేము మా కుక్కకేస్తాం, ఈ మధ్యకాలంలో మా కుక్క గుడ్లు లేవు, నువ్వు తీసుకొని పోతున్నావా అని. ఇక ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాల. కళ్ళ నిండా నీళ్లు కుక్కొని ఉంటాడు నాకు తెలిసి. కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా? ఆ షాప్ అలానే ఉంది, ఆ షాప్ అలానే ఉంది. దేవుడు ఆయన్ని హెచ్చించాడు. DCM వ్యాన్లు గుడ్లు తోలుకునేటట్టు చేశాడు, గుడ్లు ప్రజలకు పెట్టేటట్టు చేశాడు. ఎంత దారుణమైన మాట అండి. కొన్నిసార్లు కొంతమంది అలా అవమానపరుస్తారు మనల్ని, అవమానాలకు అప్పగిస్తాడు, మన రియాక్షన్ చూస్తాడు. నీ పై అధికారిని తృణీకరించేటట్టు చేస్తాడు, నీ కింది అధికారిని తృణీకరించేటట్టు అనుమతిస్తాడు. ఆ అవమానంలో దాన్ని ఎలా నువ్వు తీసుకుంటున్నావో అబ్జర్వ్ చేస్తాడు. దీనుడివై కొంతమంది సంపన్నులు నీ లేమిని బట్టి, నీ దరిద్రతను బట్టి నిన్ను నిందించడానికి అనుమతిస్తాడు. అలా నేను తృణీకారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. నీ దీన స్థితిని బట్టి, నీ దీన స్థితిని బట్టి. ఏమండి, 100 రూపాయలు డబ్బులు లేవు నా దగ్గర. నా తోటి స్టూడెంట్స్ అంతా వెళ్తా ఉన్నారు, నా దగ్గర డబ్బులు లేవు. 100 రూపాయలు అడిగితే అవలా 10 పైసలకే తంతారు అక్కడ ఇంటికాడ. అడిగితే 100 రూపాయలు అంటే అడుగుతారు. అందరూ అగచాట్లో ఉంటే నా కళ్ళ ముందు నా తోటి పిల్లలు అందరూ, చదువుకునే పిల్లలు అందరూ టూర్కి వెళ్తూ ఉంటే నిలబడి ఏడ్చుకుంటా నిలబడ్డాను నేను. ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం అలా కనపడతా ఉంటుంది. ఎందుకు? టూర్కి నేను పోలేకపోయానని. ఆ పసితనంలో ఏడ్చిన ఏడుపు ఇప్పుడు ఇసుగు పుట్టిందాక తిప్పుతున్నాడు, తిరుగురా నీ ఓపిక అని. నా తోటి స్టూడెంట్స్ ఎన్ని తిరిగారో నాకు తెలియదు, కానీ ఒకటైతే నిజం, నేను తిరిగిందన్నైతే తిరగల వాళ్ళు. నీ బాల్య దినాలు మొదలుకొని నువ్వు అనుభవించిన అవమానాల అనుభవాలన్నీ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. నువ్వు దేవుని ఎరిగిన తర్వాత కూడా నువ్వు కొన్నిసార్లు నిందించబడతావు, కొంతమంది చేత అవమానపరచబడతావు, కొంతమంది వాళ్ళకున్న స్థితిని చూసుకొని నీ మీద అతిశయపడతారు. అక్కడ నీ రియాక్షన్ చూస్తాడు. నువ్వు పెళుసుగా వ్యవహరిస్తావా, దీనురాలివై దీనుడివై తగ్గించుకొని పక్కకు వస్తావా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఓ మందిరంలో ప్రార్థన చేసుకొని పండుకున్నాను నేను, దేవుడు ఏదన్నా దర్శిస్తాడేమో. ఒకవేళ నేను అక్కడ పండుకోవటం కరెక్ట్ కాదనుకో, ఓ చిన్న దైవజనుడు చెప్పొచ్చు, ఇక్కడ నుంచి లేచి పక్కకి వెళ్ళి అక్కడ పక్కన పండుకోయా, నువ్వు ఏదన్నా పండుకోవాలి, ఇది ప్రార్థించే ప్లేస్ అన్న. అతను వచ్చి, లే నువ్వు బయటికి పో, ఇంటికాడ పో అని, బయటికి బా అని నెట్టుకుంటూ వెళ్ళాడు, లేపుకొని వెళ్ళాడు. నెట్టుకుంటా అంటే నా మెడ మీద చేపెట్టి నెట్టలేదు, కానీ లే లే బా అని చెప్పి దేవుడిని ఎరిగిన వ్యక్తుడు.
దేవుడిని ఎరగనోడైతే అది వేరే సంగతి. ఎరిగిన వాళ్ళు అలాగా మాట్లాడినప్పుడు కొంచెం మనసు గాయపడింది. దేవుని సన్నిధి కదా, సరే ఇక్కడ కాదు, కొంచెం పక్కకి వెళ్ళి పండుకో బాబు అనొచ్చు. డైరెక్ట్గా లే పండుకునేది ఇల్లు అనుకున్నాయింది, బా ఇంట్లో పండుకోబో లే అను. వాళ్ళకి బాగా బాధ కలిగింది. అలాంటి సన్నివేశాల్లో నా రియాక్షన్ ఏంటి? దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. కొంతమంది ముఖం మీదనే నిందించారు. కొంతమంది నేను వస్తే కూటం దగ్గరికి వెళ్తే అప్పటిదాకా అక్కడ ఉన్న కుర్చీని తీపిచ్చారు. ఒక ఆయన తీపిచ్చాడు ఆ కుర్చీ. అతను వస్తున్నాడు, ఆ కుర్చీ తీసి పక్కన వేసేసాను. అంటే వస్తే అతను కూర్చుంటాడు. అలాంటి సందర్భాలు, అలాంటి అవమానకరమైన ఘట్టాలు చిన్న చిన్నవి అనుకుంటారు. మీరు చిన్న చిన్నవి అనుకోవచ్చు, మీకు పెద్ద పెద్ద ఎదురవుతుండొచ్చు, నాకు తెలియదు. కానీ ఏదో నాకు గుర్తున్నే కొన్ని చెప్తున్నాను నేను. అట్లా కొన్నిసార్లు మన తోటి వారి ద్వారా, మన బంధువుల ద్వారా, మన కొలీగ్స్ ద్వారా, మన పై అధికారుల ద్వారా, కింద అధికారుల ద్వారా, తోటి స్టూడెంట్స్ ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా, దేవుని ఎరిగిన వాళ్ళ ద్వారా, ఎరగనోళ్ళ ద్వారా తృణీకరించబడతాం. అలా తృణీకరించబడుతున్న వేళ మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఆ తృణీకారాన్ని మనం మౌనంగా సహించి పక్కకు వచ్చామా, లేకపోతే వాళ్ళ మీద నిందించి తిరుగుబాటు చేశామా అనేది పరిశీలిస్తాడు. ఒక్క మాట కూడా నువ్వు అనకుండా మౌనంగా తగ్గించుకొని నువ్వు పక్కకు వచ్చింది నీకు మేలు. ఎందుకంటే ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక ఆయన డిసైడ్ చేస్తాడు. దేవా, ఇంత మాట నన్ను అన్నారు ప్రభా, నలుగురిలో నన్ను ఇంత అవమానపరిచా. ఇది నువ్వు విన్నావుగా, ఇది నువ్వు చూసావుగా. నేను ఎరగని అబద్ధాలు నా మీద నిందలేశారయ్యా. నేను ఎరుగుతున్నా ప్రభా, అది నేను అలా ఉన్నానా, నన్ను నిందించారు. నీకు తెలుసు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైతే మనం ఆ దీన మనస్సుతో దేవునికి వెళ్ళి చూసామో రాసి పడేస్తాడు. అయిపోయింది ఇంకంతే. దేవునికి మహిమ కలుగును కాదు. ఇక నేను చెప్పడం కాదు, ఇందాక చెప్పాను కదా, 15 పైసలు గుడ్డు ఎక్కడ, DCM వెహికల్కి గుడ్లు ఎక్కడ, ఆ షాప్ అంతే ఉంది. దేవుడు చేసే కార్యం దేవుడు చేశాడు. అట్లా ఎన్ని కార్యాలు చేశాడో. నాకు నలుగురిలో అవమానపరచబడిన స్థితి. అదే ఈ పాటలన్నీ అయ్యే, ఏదో నేను కల్పించుకొని పాడే కాదు, అనుభవాలు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఎందుక వేదన పొందిన యాతన, దేవుడే పరచునా. దేవునికి స్తోత్రం. ఏ పాటైనా నా అనుభవాల్లోంచి దేవుడిచ్చిందే, ఆయన కృప. చాలా పాటలు కాబట్టి భక్తుల అనుభవాలను తీసుకొని కూడా కొన్ని పాటలు రాసుకున్నాను నేను, యోసేపు లాంటి భక్తుల జీవితాలు తీసుకొని. కాబట్టి ఒకవేళ మీరు అవమానాలు పొందుతుంటే, నింద పొందుతుంటే, తృణీకారం పొందుతుంటే, ఇతరుల చేత ఏసడింపు మాటలు మీరు అనుభవిస్తుంటే, మీరు తిరిగి వారిని ఏమనొద్దు. నీకు తెలీదు, దేవుడు నిన్ను దీనుడిగా చేస్తున్నాడు, దీనురాలిగా చేస్తున్నాడు. పొర్రపాటును కూడా రివర్స్ అవ్వద్దు. దేవుడికి వెళ్ళి చూడు, మౌనంగా అక్కడి నుంచి రా, తర్వాత జరిగే కార్యం నువ్వు చూస్తావు.